హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సిక్స్త్ డే బొగ్గు తయారీ విధానం. బొగ్గు ఎలా తయారైందంటే కొన్ని వేల జీవరాశులు, చెట్లు, చీమలు, పురుగులు అవన్నీ మొత్తం బరీడ్ అయిపోయి భూగర్భంలోకి నిక్షిప్తమయ్యాయి. ఎక్కువగా చెట్లు, జీవజంతువులు అన్నీ చచ్చిపోయి అవి ఒక నిక్షిప్తంలాగా మారిపోయి ఖనిజ లవణంగా కార్బన్ ఆటంగా మారింది. అదిన్నే కోల్ ఫార్మేషన్కి మూల సూత్రం. అప్పటికి దాని పేరు కోల్ అని పెట్టుకోలే, ఒక ఖనిజం అని పెట్టుకున్నారు. తర్వాత రాను రాను దాని పేరు కోలు, బొగ్గుగా పిలుచుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో ఈ కోల్ అనేది ఎక్కువగా ఉంది. తెలంగాణలో చూసుకుంటే ఈ కోల్ వల్ల వచ్చే ప్రమాదాలని గ్రహిస్తే బయోడైవర్సిటీ వైవిధ్యానికి, చెట్లు పెంపుదలకు చాలా వనరులు కొట్టేయడం జరిగింది. అంటే ఎఫారెస్టేషన్ జరిగింది. అంటే ఎఫారెస్టేషన్ తక్కువైంది, డిఫారెస్టేషన్ ఎక్కువైంది. ఎఫారెస్టేషన్ తక్కువైంది, డిఫారెస్టేషన్ ఎక్కువైంది. అయితే ఇవి తప్పు అని కొన్ని చట్టాలు, గ్రీన్ రివల్యూషన్ సంఘాలు, హరితహారం సంఘాలు బయటకు వచ్చినప్పటికీ చాలా వరకు ఇంకా సాధించాల్సింది, చాలా చెట్లు నాటాల్సి ఉంది. ఎవరు ఇంకా నాటట్లేదు. ఇంకా 33% తెలంగాణలో ఇంకా సాధించడానికి టైం పడుతుంది, కానీ ఇంకా కంప్లీట్ కాలేదు. కేసీఆర్ గారి పాలనలో హరితహారంలో 2024లో 28% గ్రీన్ రివల్యూషన్ ఫామ్ అయింది. మన ఇండియాలో ఎక్కువగా ఫారెస్ట్ ఉన్న స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్. మొత్తం వరల్డ్ వైడ్గా ఫారెస్ట్ ఉన్న దేశం రష్యా. 50% మొత్తం కవరప్ ఫారెస్ట్ తోటి ఉంటుంది. ఇంకా స్టోరీలకు వెళ్తే భూమిలో కోల్ ఫార్మేషన్, చెట్లన్నీ బరీడై జమకూరి బరీడై భూగర్భంలో పేరుకుపోయి ఫ్లడ్స్ వచ్చి అవి బయటికి రావడం జరిగింది. జియోథర్మిక్ గ్రేడియంట్ ద్వారా 15 మీటర్స్ పైన ఉండేదాన్ని ఎంఎస్ఎల్ అంటారు. ఎంఎస్ఎల్ అంటే మీన్ సీ లెవెల్. దాని కిందికి పోతే ఇంకా 36 మీటర్స్కి పోతే 1 డిగ్రీస్కి రెడ్యూస్ లెవెల్ అంటారు. అంటే లోపలికి వంగుతా కొద్దీ రెడ్యూస్ లెవెల్. ఉపరితలంలో సర్ఫేస్ లెవెల్ని ఎంఎస్ఎల్ అంటారు. దాని లోపలికి పోయిన కొద్దీ 36 మీటర్ని రెడ్యూస్ లెవెల్ అంటారు. అంటే పైన వరకు మీన్ సీ లెవెల్ అంటే అది 15 మీటర్స్ డెప్త్ని మీన్ సీ లెవెల్ అంటారు. 15 మీటర్స్కి ఎక్కువ ఎబోవ్ ఉన్నదని జియోథర్మిక్ గ్రేడియంట్ అని పిలుస్తారు. ఇలా చూసుకుంటే ఇందులో మిథేన్, కార్బన్, వాటర్ వేపర్ మిక్స్ అయి ఉంటాయి. మిథేన్ అంటే CH4, మిథేన్ గ్యాస్, అగ్గి గ్యాస్, ఇది మిక్స్ అయి ఉంటుంది. ఇందులో నుంచి కొన్ని ఏరియాలలో బ్యూటేన్ కూడా యూజ్ చేస్తారు. ఏది ఇంటి అవసరాలకు, గ్యాసెస్కి. ఇంకా చూసుకుంటే వీటి గురించి మనకు మైన్ తీయాలన్నా, మైన్ స్టార్ట్ చేయాలంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ యొక్క పర్మిషన్ ఉండాలి. ఎన్ని మైన్స్ ఉన్నాయి, ఇది అండర్ గ్రౌండ్కి సూటబులా, ఓపెన్ కాస్ట్ సూటబులా అనేది పర్మిషన్ తెచ్చుకోవాలి. ఏ మిషనరీ వాడాలి, ఎలా యూజ్ చేయాలనే దాని గురించి డిస్కషన్ ఉంటాయి. తర్వాత ఎక్కడ అమ్మాలి, ఎవరితో, ఏ దేశానికి ఎంత అవసరం ఉన్నది అనే దాని గురించి కూడా చర్యలు జరిగాయి. ఇలా చూసుకుంటే జాయ్ మైనింగ్ కంపెనీ కూడా GMS అనే కంపెనీ వీటిలో విషయంలో చాలా ముఖ్య పోషక వహించింది. నెక్స్ట్ చూసుకుంటే డే 6లోనే మనం ఈ మైన్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు, ఆఫీసర్ నుంచి స్కిల్డ్ పర్సన్ నుంచి అన్స్కిల్డ్ పర్సన్ వరకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే యాటిట్యూడు, బిహేవియర్, కల్చర్, డిసిప్లిన్ ఉండాలట. అంటే ఇవి ఎందుకంటే యాటిట్యూడ్ అంటే ఇదొక మన ప్రవర్తించే విధానం కన్నా స్పందించే రీతిని యాటిట్యూడ్ అంటారు. స్పందించడం అంటే వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ని యాటిట్యూడ్ కూడా అనొచ్చు. అంటే బాడీ లాంగ్వేజ్ బట్టి కొద్ది యాటిట్యూడ్ ఎలా పనిచేయనది, ఎలా ఉన్నదని చెప్పచ్చు వ్యాకరి. ఇంకా బిహేవియర్ బట్టి ప్రవర్తన లక్షణాలు చెప్పచ్చు. కల్చర్ బట్టి ఏ జాతికి చెందినవాడు, ఎలాంటి గుణాలు కలవాడో చెప్పవచ్చు. డిసిప్లిన్ వల్ల క్రమశిక్షణ, విధానం, పద్ధతి గురించి చెప్పవచ్చు. SOP అంటే సేఫ్టీ ఆపరేటింగ్ ప్రొసీజర్, సురక్షిత పని విధానం. మొత్తానికి చూసుకుంటే ఎక్కడ పనిచేసినా సేఫ్టీ టూల్స్ అవసరం ఉంటుంది. అక్కడ సేఫ్టీ పాటించాల్సిన ఉంటాయి. మనం ఏదైనా తీటేశాలైతే దానికి తగ్గట్టు పనిష్మెంటు
మనం కోఇన్సిడెంట్గా జరుగుతాయి. అందుకే సేఫ్టీ అనేది పాటించాల్సి వస్తుంది మైండ్లో. నెక్స్ట్ చూసుకుంటే అదే మైండ్లో యాక్సిడెంట్ జరగకుండా ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా ఫస్ట్ ఎయిడ్ చికిత్స ప్రథమ చికిత్స ఎలా ఉంటుందో చూద్దాం. ప్రథమ చికిత్స అనేది గాయపడే వ్యక్తికి కానీ గాయమైన వ్యక్తికి ఇచ్చేదాన్ని ఫస్ట్ ఎయిడ్ అంటారు. దీనిని ఫెడరిక్ ఎక్స్మార్క్ అనే వ్యక్తి ఫస్ట్ ఎయిడ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అది వరల్డ్ వార్ టైంలో దీని గురించి బాగా డిస్కషన్ జరిగింది. అప్పట్లో వారు అనేది కత్తులతో నుంచి రాళ్ళతో నుంచి కత్తుల నుంచి గన్ బాంబ్స్ పిరంగుల నుంచి మొత్తం రైఫిల్ గన్స్ నుంచి మొత్తం ఇప్పుడు ఆటం బాంబ్స్ వరకు అభివృద్ధి చెందాయి. అందులో చూసుకుంటే 303 రైఫిల్, LMG, AK-203 ఆటమిక్ క్యాలసినోవా రష్యా పర్సన్, 206 బాయ్స్లో 206 బోన్స్ ఉంటాయి, గర్ల్స్లో 204 బోన్స్ ఉంటాయి. అయితే కొంతమంది ఆడవేషం వేస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలంటే వాళ్ళ రిబ్ కేజీలో మొత్తం రిబ్ కేజీ కాడ సైజ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే బోన్ సైజ్ అనేది తక్కువ ఉంటుంది, ఆడ ఎక్కువ బోన్ ఉండదు రిబ్ కేజీ కాడ. ఎందుకంటే వాళ్ళు గర్భం సమయంలో పీరియడ్ సమయంలో వాళ్ళకి ఎక్కువగా ఈ రిబ్ కేజీ సమస్య ఎక్కువ వస్తూ ఉంటుంది. సో బాడీ లాంగ్వేజ్ బట్టి కొంతమంది లేడీ గెటప్స్ను కూడా గుర్తుపట్టచ్చు. వీరిని మించి థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. అంటే వీళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటారు. ట్రాన్స్జెండర్ లేకపోతే వేరే వాళ్ళు. వీళ్ళ గురించి టాపిక్ ఎందుకు వచ్చిందంటే, మగవారికి వచ్చేసి యాక్సిడెంట్ బొక్కలు ఇరుగుతాయి కదా, ఆ బొక్కలు ఎన్ని ఉంటాయి? 206 ఉంటాయి. ఆడవాళ్ళలో 204 ఉంటాయి. సో ఆడవాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉండదు. కానీ టాపిక్ వచ్చినప్పుడు ఎందుకు ఉంటాయంటే రిబ్ కేజ్ సమస్య. రిబ్ కేజ్ కాడ ఏముంటాయంటే అదంతా మొత్తం బాడీ స్ట్రక్చర్ బట్టి, వాళ్ళ యొక్క నడుము సైజు బట్టి, వాళ్ళ యొక్క మొత్తం వారి యొక్క హావభావాలను బట్టి గుర్తిస్తారు. ఫస్ట్ ఎయిడ్లో ప్రధానంగా గమనించగలరు. నెక్స్ట్ చూసుకుంటే బాడీ రిపేర్ మెకానిజం. స్లీపింగ్ టైము జాగ్రత్త తీసుకోవాలి. అంటే నిద్రపోయేటప్పుడు మనిషికి హెల్త్గా నరాలు సాపుగా ఉండాలంటే డి విటమిన్ అనేది చాలా అవసరం. దీన్ని అరుణోదయం అంటారు. ఇది 5 to 6 వరకు ఉంటుంది AM-లో. కార్బన్ మోనాక్సైడ్ అనేది విషపూరిత వాయువు. ఇది బాడీలోకి ఎక్కితే మొత్తం బాడీ టెంపరేచర్ పడిపోతుంది. సో అక్కడికక్కడే ఆ శ్వాసకోశ సమస్య ఏర్పడుతుంది. తొందరగా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, బాయ్. సేఫ్టీ ప్రొసీజర్స్లో మనం నేర్చుకుంది కోల్ ఫార్మేషన్, ఫస్ట్ ఎయిడ్, ఇంకా బిహేవియర్